మీ దాంట్లో ముందుగా మా ఓజీ అభిమానులకు శ్రేయభిలాషులకు మరియు ముఖ్యమైనటువంటి ఇవాళ ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఓజీ ఒక్కటే చెప్తా ఉన్నా, నా పేరు ఎమ్మెల్యే రామలింగం, రాసుకోండి. నల్లగొండ జిల్లా నగరకల్ నియోజకవర్గం నుంచి వచ్చిన ఈ ఓజీ తుఫాన్ లేచింది, జాగ్రత్తగా ఉండాలి. సినిమా టాకీస్లలో పేపర్లు పెట్టుకొని మీరు కాగితాలు చింపే విధంగా ఇలా ఓజీ ఆ కట్అవుట్ చూసే ఇలా ఓజీ ఇంత భారీ ఎత్తున ముందుకెళ్తా ఉంది. దీన్ని కూడా ఎవ్వరు కూడా ఆపలేరు. ఇలా అభిమానులకు మొన్న హరిహర విరమలు ఎలా వచ్చిందో ఇలా ఒక బిర్యానీ లాగా మరి ఓజీ వచ్చింది. రేపు 25వ తారీఖు నాడు మీరందరూ కూడా గట్టిగా ఉండి ఈ ఓజీ తుఫాన్ లేచింది, మబ్బులు పడుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా. మీరందరూ ముందడుగు వేసి రేపు ఓజీ తుఫాన్ను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ప్రొడ్యూసర్ డివి దానయ్య గారు ఉన్నారు, ఇలా మ్యూజికే కావచ్చు, తమన్ కావచ్చు, ఇంకా మనందరూ కూడా సినిమా టీంని నేను అభినందిస్తూ ఉన్నా. ఓజీ సినిమా రాకముందే ఏంది టికెట్ల గోల, ఈ టికెట్ల గోల మామూలు గోల అయ్యాలా. సినిమా టాకీస్లలో వేలం పాటలు పాడుతున్నారు. ఇలా 2 రాష్ట్రాలు కాదు, ఉమ్మడి రాష్ట్రాలలో ఇవాళ వేలం పాటలు, మామూలు వేలం పాటలు అయ్యాలా. అభిమానుల గుండెలకి ఇవ్వాలా. ఎవరు చెప్పిరండి? ఒక్కొక్క టికెట్ ఇవ్వాలా 1,50,000 కొనుగోలు చేస్తా ఉన్నారు నా అభిమానులు. ఇవ్వాలా ఏమి ఇస్తే రుణం తీసుకుంటారు? దేవుడు వెంకటేశ్వర స్వామి తర్వాత మళ్ళీ తర్వాత విఘ్నేశ్వర స్వామికి లడ్డుగాక వేలం పాడబడినట్టుంది మా సినిమా ఓజీ సినిమా. ఇవ్వాలా ఓజీ సినిమా ఇంత చక్కగా ఆదరిస్తున్నందుకు ఇలా ఓజీ అనేది ఇలా ప్రపంచం మొత్తం వెళ్ళిపోయింది. దాన్ని ఏం చేయాలో మాకు అర్థమైతే లేదు. తుఫాన్ వస్తట్టుంది, రాలవాన పడతట్టుంది. రేపు 25వ తారీఖు నాడు రాలవాన పడుతుంది. ఓజీ తుఫాన్ అభిమానులు అందరూ కూడా మరొక్కసారి కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. ఇవాళ 1000 crores కాస్ అవుతుందండి, 1000 కోట్లు 100% కాస్ అవుతుంది. బాహుబలిని బీడ్ చేస్తుంది. ఒకటేనండి, పుష్ప రికార్డులు అవుతుంది, బాహుబలి రికార్డు అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దాచుకోవాలని ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి లేదు, దోచుకోవాలని ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి లేదు. డిప్యూటీ సీఎం అయినా కూడా ఇవాళ ప్రతి రూపాయి టికెట్ మీద వచ్చిన పైసలు కూడా పేద ప్రజలకు వాళ్ళకు కుటుంబాలకు వెళ్తాయి. ఇవాళ ఒక హాస్పిటల్లో ఉన్నారంటే వాళ్ళకు 2 లక్షలు దానం చేస్తాడు. ఒక దగ్గర ఒక రైతుకు ఏదైనా ఇబ్బంది జరిగిందంటే ఒక 5 లక్షలు దానం చేస్తాడు. ఇవాళ ఇంకేం కావాలండి? ఇవాళ వచ్చిన డబ్బులు పేద పిల్లలకు కళ్యాణ్ బాబు ఒక్కడే దేవుడు. ఓకే, ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన 10 రూపాయలు ప్రతి రూపాయి అనాథాశ్రమాలకు వెళ్ళిపోతూ ఉంటాయి పైసలు. ఇవాళ ఆయన సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పేద పిల్లలు ఏదైతే మేము చూస్తున్నటువంటి సినిమా చూస్తున్నాం కదా, ఇలా 1000 రూపాయలు కావచ్చు, 2000 కావచ్చు, 1,50,000 టికెట్ కొనుగోలు చేస్తూ ఉన్నారు మొదటి టికెట్ అని. ఇలా మా చౌటుప్పల్లో, నల్గొండ జిల్లాలో చౌటుప్పల్లో ఒక టికెట్ సేల్ అయింది. ఇలా TV9లో ఇప్పుడే చూశాను, నేను వార్త చూశాను ఇప్పుడు. ఎందుకంటే ఇంత అభిమానం ఎక్కడి నుంచి వస్తుందండి? ఏ రాజ్యాంగం వల్ల రాసింది? ఇలా పచ్చబొట్టి ఇక్కడ పొడిపించుకోవాలని ఒక తమ్ముడు అన్న ఇలా ఎంత మంచి నాయకుడు కావచ్చు, ఎంత మంచి పవన్ కళ్యాణ్ గారు ఇలా ఇంత మంచి ఆలోచన చేసి ఒక సినిమా తీస్తే పేద కుటుంబాలకు అండగా నిలబడతాడు. పేద కుటుంబాలని కాపాడేటువంటి ప్రతి రూపాయి కూడా ఓజీకి వచ్చిన రూపాయలు ఆయన అనుకుంటారు. ఇలా టికెట్లు రేట్లు ఎక్కువ అని కొంతమంది అనొచ్చు, తప్పులేదు. కానీ ఎక్కువ పెట్టే రూపాయి కూడా ఇలా పేద ప్రజల కుటుంబాలకు వెళ్తుంది. ఇలా పేద ప్రజలను ఆదుకున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరోగా తీసినా కూడా ఒక సినిమా తీస్తే పేద ప్రజలకి ఎంత అయితే అనాథాశ్రమం వల్ల ఏందండి, ఆశ్రయాలకి ఇలా డబ్బులు పంపిస్తున్నాడు. ఏ ఒక్కరు పంపించారండి? ఇలా ఓజీ సినిమా తప్పకుండా కూడా మీరు అందరూ ఆదరిస్తున్నారు. సినిమా రాకముందుకే సినిమా టాక్సీలలో లొల్లి అవుతుంది. ఏం చెప్తామండి? ఇక ఏ హీరోకుంది అన్ని ఇంత క్రేజీ? అలా దేశవ్యాప్తంగా పోయింది అప్పుడే ఓజీ 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 అని. ఈ అభిమానుల గుండె సప్పుడు చూస్తూ ఉంటే ఏం చెప్పాలో మాకు అర్థమైతే లేదు.